ఇంటి ముంగట ఒక్క దీపం ముట్టిస్తేనే ఎంతో ఎల్తురు. ఇక కిటికీల మీద ఇటోటి అటోటి ముట్టిస్తే ఆ దినం దివెలనో కార్తీక పుణ్యమో అని గుర్తు. ఈ పండుగకే మనం గిట్ల చేస్తే 100 ఏండ్లకెళ్ళి ఎదురు చూసిన పండుగ అయితే ఇంకెట్లుంటది. అయోధ్యలో ఇయాల గదే జరిగింది. పొద్దుగాల పండుగ కార్యం నడిస్తే చీకటి పడంగానే ఇగో గిట్ల ఎలిగిపోయింది సిటీ అంతా. రామయ్య పండుగంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా రంగురంగుల లైట్ల నడుమ గుడిని చూసి చిన్నగా మురుస్తలేరు భక్తులు. గుడి మీద మొత్తం దీపాలు పెట్టిండ్రు. 10 లక్షల దీపాలంటే మామూలుగా ఉంటదా? ఇక ఇటు చూడుర్రి, సరియు నది ఒడ్డుకు లైటింగ్ ఎట్లున్నదో. కింద దీపాలు మీద లైటింగ్. భక్తులకు ఆడికెళ్ళి కదల బుద్ధి కాలేదనుకో రాదుర్రి. అయోధ్య సిటీ అంతటా దీపాలే. చౌరస్తల కాడ ఆటపాటలు, భజన కీర్తనలు. ఢిల్లీలా ప్రధానమంత్రి మోడీ సారు దీపాలు ముట్టించిండు. ఆడ ఈడానేం లేదు, దేశమంతటా దీపాల పండుగే. సీతారాముల గుళ్ళు చెక్కున మెరుస్తున్నాయి. ఇక ఇండ్లల్లా రామజ్యోతులు వెలిగించిండ్రు. సెంటర్ మంత్రులు, సెలబ్రిటీల కాంచి మామూలు పబ్లిక్ దాకా అందరూ దివిల పండుగ వేసినట్టే అనిపించిందబ్బా. ఇంతకంటే గొప్ప పండుగ ఏది ఉండదు. దీపావళి పండుగ లెక్క ఉన్నది. 10 సంవత్సరం ఇట్లనే చేసుకోవాలి. ఈ జన్మకు ఇది చూసినాము. అంతకంటే ఎక్కువ ముక్తి లేదు.